అందరికీ నమస్తే అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యనమల కృష్ణుడు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆయన ఎఫెక్ట్ ఎంత ఉంటుంది టీడీపీకి, లేదా వైసీపీకి ఎంత లాభం ఉంటుంది అనేది మనం చూడాలి. అయితే ఆయనకు ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. యనమల రామకృష్ణుడు గారు బీసీ సామాజిక వర్గం, యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. యనమల కృష్ణుడు గారు రామకృష్ణుడు గారి సోదరుడు. 1983 నుంచి 2004 వరకు కూడా కంటిన్యూగా ప్రతి ఎన్నికలో కూడా అక్కడ యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ సింబల్తో పోటీ చేసి గెలిచారు తునిలో. మొదటిసారిగా 2009 ఎన్నికల్లో ఆయన చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. అది కూడా ఎందుకు, ముక్కోనపు పోటీ జరిగింది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోయాయి కాబట్టి మొదటిసారిగా ఆయన ఓడిపోయారు. సో తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా ఓడిపోవడంతో ఆయన ఇంక తట్టుకోలేక, ఎందుకులే నాకు ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్ అవసరం లేదు, మా తమ్ముడికి సీట్ ఇచ్చేయండి అని చెప్పి 2014లో కృష్ణుడు గారికి సీట్ ఇచ్చారు. అక్కడ టీడీపీ గెలవలేదు. 2019లో కూడా ఆయనే పోటీ చేశారు, గెలవల. సో అందుకని టీడీపీ ఏం చేసింది, ఆయనకు కాదని యనమల రామకృష్ణుడు గారి కుమార్తె యనమల దివ్యకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వైసీపీలో చూస్తే అక్కడ స్ట్రాంగ్ లీడర్ దాడిశెట్టి రాజా గారు, చాలా స్ట్రాంగ్ లీడర్. ఆయన వేళ్ళు బూత్ లెవెల్లో ఆయన వేళ్ళు అనుకున్నాయి. గ్రౌండ్ లెవెల్లో బలమైన వ్యవస్థను తయారు చేసుకున్నారు, సొంత వ్యవస్థను తయారు చేసుకున్నారు. విపరీతంగా ఫైనాన్షియల్గా బాగా బలంగా ఉన్నారు. అనుచరులు అభిమానులు బలంగా ఉన్నారనమాట. సో ఆయన్ను ఢీ కొట్టాలి అంటే వ్యూహాత్మకంగా అయినా, ఫైనాన్షియల్గా అయినా, పొలిటికల్గా అయినా, సంస్థాగత బలం పరంగా, క్యాడర్ బలం పరంగా ఆయన్ను తునిలో దాడిశెట్టి రాజా గారిని ఓడించాలి అంటే యనమల రామకృష్ణుడు గారు కూడా గతంలోలాగా యాక్టివ్గా చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అమ్మాయిని కూడా యాక్టివ్గా గెలిపించాల్సిన బాధ్యత భుజాన వేసుకోవాలి. సో అదే రామకృష్ణుడు గారు చేస్తున్నారు గత కొంతకాలంగా. అయితే కృష్ణుడు వలన తెలుగుదేశం పార్టీ నిజంగా కొంత డిస్టర్బ్ అయ్యారు. లేకపోతే టీడీపీ 2014లో గెలిచే వాళ్ళే. కానీ వైసీపీకి ఏమీ అంత అనుకూలమైన ప్లేస్ ఏమీ కాదు అది. కానీ వరుసగా 2 సార్లు టీడీపీ ఎందుకు ఓడిపోయింది, వైసీపీ ఎందుకు గెలిచింది అంటే, ఒకటి కృష్ణుడి గారి వైఖరి, ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట తీరు, ఆయన లీడర్షిప్, ఇవన్నీ కూడా పార్టీలో చాలామందికి నచ్చాయి కాదు. సో అందుకే పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మీద ఫిర్యాదులు చేసేవాళ్ళు. అందుకే ఆయన కాకుండా ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ప్రయత్నాలు చేశారు యనమల ఫ్యామిలీ నుంచే. సో చివరికి చంద్రబాబు గారు అయితే దివ్యాకి అవకాశం ఇచ్చి రామకృష్ణుడి గారికి బాధ్యత ఇచ్చారు, మీరు వెళ్ళి గెలిపించుకొని రండి మీ సీటు అని. సో యనమల రామకృష్ణుడు గారు గత 8 నెలల నుంచి కూడా గ్రౌండ్లో ఉన్నారు. ఆయన అప్పటి నాయకుల్ని, ఇప్పటి నాయకులకు ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతూ ఇంటర్నల్గా ఆఫ్ ద రికార్డ్ పాలిటిక్స్, గ్రౌండ్ వర్క్, చాప కింద నీరులాగా చేస్తూ వస్తున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ చాలా టైట్ ఉంది. ఇటు దాడిశెట్టి రాజాకి ఈజీ కాదు, యనమల దివ్యాకి కూడా ఈజీ కాదు. ఇద్దరూ కూడా బలంగా ఎవరి వ్యవహారాల్లో, ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఈ టైంలో కృష్ణుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీ, టీడీపీ లెక్క ఏంటంటే, మాకు అసలు అతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇంకా లేకపోతేనే బెటరు, అతని వ్యక్తిత్వము, అతని మాట తీరు, అతని వ్యవహార శైలి కారణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నది. సో అతను ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వైసీపీకి మాత్రం ఒక క్లారిటీ ఉంది. సో కృష్ణుడిని 2 సార్లు పోటీ చేశాడు కాబట్టి సొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. కనీసం ఒక 7-8 అయినా సరే ఈయన చెప్తే ఓటు వేస్తారు, నియోజకవర్గ స్థాయి నాయకుడు కాబట్టి. సో ఈయన పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన తీసుకున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఆయన టీడీపీ నుంచి బయటకు వెళ్ళడం వల్ల టీడీపీకి పెద్దగా నష్టం అయితే లేదు. ఈవెన్ వైసీపీకి కూడా పెద్దగా యూజ్ అయితే ఉండదు. కానీ యూజ్ ఉన్నా ఉండకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నాయకులను వాడడంలో దిట్ట. పోతిన మహేష్ గారు మొన్న పార్టీ మారారు, గట్టిగా 3-4 వారాలు అయింది. 2 రోజులకు ఒకసారి ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా సబ్జెక్టివ్గా, విధానపరంగా తిట్టరు. ఇష్టానుసారం ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడతారు. అదే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అంత వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది పోతిన మహేష్కి? సేమ్ అలాగే వల్లభనేని వంశీ గారు కూడా పార్టీ మారిన తర్వాత ఆయనకు కూడా ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన వ్యక్తిత్వ హననానికి ఆయన ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కొన్ని మాట్లాడారు. సో అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన నాయకులకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆ నాయకులను, టీడీపీ పార్టీని, అందులో ఉన్న పెద్ద నాయకుల్ని తిట్టిస్తున్నారు. సో ఇప్పుడు యనమల కృష్ణుడు గారిని కూడా వైసీపీ అలాగే వాడుకుంటుంది, అందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు.
అందులో ఎటువంటి మారు ఆలోచన ఉండదు. ఇప్పుడు పోతిన మహేష్ గారు, వల్లభనేని వంశీ గారు వాళ్ళిద్దరే కాదు, చాలామంది నాయకులు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు గతంలో వాళ్ళ మాట తీరు, వాళ్ళ రాజకీయం ఒకలా ఉంటుంది. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాట తీరు, వాళ్ళ రాజకీయం మరోలా ఉంటుంది. సో మేబీ కృష్ణుడు గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఆయన్ను తెలుగుదేశం పార్టీలో ఆయన సుదీర్ఘకాలంగా పనిచేశారు కాబట్టి సో ఆయన చేతనే ఆయన పార్టీని, టీడీపీ పార్టీని తిట్టిస్తే కొంతమేరకు వైసీపీకి బాగుంటుంది అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టీడీపీ నుంచి వైసీపీలోకి నాయకులను తీసుకునేది అందుకే, వాళ్ళకి ఏదో పదవులు ఇద్దామనో ఎంకరేజ్ చేద్దామనో కాదు. 2019 నుంచి 2024 వరకు ఎంతమంది టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్ళారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ కృష్ణుడు గారిని అలా వాడుకుంటారు, ఆయన కమ్యూనిటీ కూడా కలిసి వస్తుంది. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆయన చేత చంద్రబాబు గారినో లోకేష్ గారినో పార్టీ పెద్దలనో పార్టీనో తిట్టిస్తారనమాట. సో గ్రౌండ్లో అయితే ఆయన వలన టీడీపీకి పెద్దగా ఓట్లు డ్యామేజ్ ఉండదు, వైసీపీకి కూడా పెద్దగా లాభమేమీ ఉండదు. ఆ విషయం దాడిశెట్టి రాజా గారికి కూడా తెలుసు. కాకపోతే ఎన్ని ఓట్లు వచ్చినా వచ్చినట్టే, ఆయన ఒక 2000 ఓట్లు తీసుకొచ్చినా యూజేగా. యనమల కృష్ణుడు వలన తెలుగుదేశం పార్టీ ఓట్లు ఒక 2000, 2500 టీడీపీకి వచ్చాయి, వైసీపీకి వచ్చాయనుకోండి, అది యూజ్ఫుల్ అయినట్టేగా, పనికి వచ్చినట్టేగా. సో ఈ టైంలో, ఎన్నికల టైంలో ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు రాజకీయ పార్టీ నాయకులు, వాళ్ళు ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం ఉంటారనమాట. సో కృష్ణుడు గారు వెళ్ళిపోవడం వల్ల అయితే టీడీపీకి పెద్దగా నష్టం ఉండదు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే యనమల రామకృష్ణుడు గారి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా, మరి పాత తరం పాలిటిక్స్ కాకుండా కొంచెం అగ్రెసివ్గా దూకుడుగా చేస్తే గెలుపు అవకాశాలు అయితే బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ.